వేణుగంగ నదీ స్నానం అష్టలింగ ప్రదక్షిణం ముఖలింగం ముఖం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే. పవిత్రమైనటువంటి వంశరా నది పక్కనే ఉంది. ఆ నదిలో స్నానం చేసుకుని ఇక్కడుండే అష్టలింగాల యొక్క దర్శనం చేసి ముఖలింగేశ్వర స్వామి ముఖ దర్శనాన్ని ఎవరైతే చేసుకుంటారో మోక్షాన్ని చెందుతారని ఇక్కడ చెప్పబడుతుంది. అందులో ఇక్కడ ఏమిటంటే శివుడు స్వయంభు పృథివ్యాం యానలింగాని పాపనాశికరానివై యుద్ధంతో ముక్తితం లింగం ముఖలింగం నసంశయ. పృథివీ యందు ఎన్నో జ్యోతిర్లింగాలు ఉన్నాయి, ప్రతిష్ఠించే లింగాలు ఉన్నాయి. కానీ శివుడనేది లింగాకారుడే. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ శివుడు స్వయంభూ ముఖ దర్శనాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడనగా ద్వాపరయుగంలో ఒకప్పుడు ఇదంతా కూడా ఒక అరణ్య ప్రదేశం. ఈ అరణ్యం పేరు గోవిందవనం అనే పేరు. కాశీ ఆనంద కాననం, ఇది గోవింద కాననం. ఈ యొక్క వనమయందు వామదేవుడనే ఒక బ్రహ్మఋషి లోక కళ్యాణార్థమై వైష్ణవ యాగాన్ని చేశాడు. ఆ యాగానికి సమస్తమైన దేవతలందరినీ కూడా పిలిపించాడు. ఆ దేవతలు ఏం చేశారు? వస్తూ ఉండగా తూర్పరణ్య మధ్య ప్రాంతంలో కొంతమంది కోయవాళ్ళు నాట్యాలు చేస్తూ ఉండగా ఆ నాట్యాన్ని తిలకిస్తూ ఈ యాగాన్ని మర్చిపోయారు. మహర్షి యాగమంతా కూడా భగ్నమైపోయింది. కోపాగృతుడై, అయ్యో, నేను పవిత్రమైనటువంటి యాగానికి మిమ్మల్ని పిలవగా నా యొక్క యాగానికి రాకుండా మీరు కోయవాళ్ళతో నాట్యాలు చేస్తూ నా యాగాన్ని భగ్నపరిచారు. కాబట్టి మీరు ఎవరితోనైతే నాట్యాలు చేస్తూ నా యాగాన్ని భగ్నపరిచారో మీరు అదే రూపాలతో ఈ భూమిపై ఎదురుగా కానీ శపించేశాడు. ఎప్పుడైతే వామదేవుడు శపించేశాడో ఈ దేవతలందరూ కూడా కోయవాళ్ళుగా మారిపోయారు. ఆవిడ ఆ రాజే మాట. కానీ ఈ అరణ్య ప్రాంతంలో ఆ రాజుకి ఆస్తిపాస్తులంటే ఏమీ లేవు. ఇప్పుడు మనం అభిషేకం చేసినటువంటి లింగం అనేది ద్వాపర యుగంలో అది ఒక విప్ప చెట్టు. ఆ చెట్టుకు 2 కొమ్మలు, చెట్టు కింద పెద్ద పుట్టావరించి ఉంటుండేది. ఏ చెట్టు అయినా సరే రుద్రమాన్ని బట్టి మాత్రమే పువ్వులు పూయాలి. కానీ ఆ చెట్టు ప్రతినిత్యం కూడా పువ్వులు పూస్తుంది. ఎందుకు? స్వామివారు స్వయంగా ఉద్భవిస్తారు కాబట్టి. ఈ రాజు ఆ చెట్టును చూసి ఆక్రమించుకున్నాడు. ఆ చెట్టుకు 2 కొమ్మలుంటే పెద్ద భార్య కోయవారి కుక్కమ్మ జంగపావిడ రెండవ భార్య కుక్కమ్మ జీవించుకొని పంచిపెట్టాడు. దీంట్లో ఒక రోజు దాంటికి రోజు కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. ఈ పెద్ద భార్య ఏం చేస్తూ ఉండేది? కోయ భార్య శుచి శుభ్రత లేకుండా తెల్లవారు లేచేది, కంప పట్టుకొని ఆ పువ్వులు వేరుకొని వెళ్ళగా ఆమెకు విప్ప పువ్వులే పడుతుండేవి. ఈ రెండవ భార్య జంగపావుడు ఏం చేస్తుండేది? శివభక్తురాలు. ప్రతినిత్యం కూడా వంశధా నదీ తీరానికి వెళ్ళి స్నానమాచరించుకుని పంచాక్షరి మంత్రాన్ని జపించుకుంటూ ఆ పుట్ట దగ్గర కొమ్మ దగ్గర దీపము నివేదన పెడుతుండగా ఆమెకు భక్తి ప్రభావం వల్ల బంగారు పువ్వులు పుడుతుండేవి. ఒకరోజు 2 భార్యలు కూడా ఆ పువ్వుల గురించి కోట్లాడుకోవడం ప్రారంభించారు. రాజు చూశాడు, అయ్యో, ఈ కలహానికి అంతటి కూడా ఈ చెట్టేని, మరి ఈ చెట్టే లేకపోతే కలహాలే ఉండవు కదా అన్నాడు. ఆ వలలో కత్తిని తీశాడు, చెట్టుని ఛేదించేశాడు. ఎప్పుడైతే చెట్టునే ఛేదించేశాడో చెట్టు చిగురు భాగం పడిపోయింది. మొదల్లో నుంచి భయంకరమైన అగ్నికాంతులు రావడం ప్రారంభించాయి. ఆ యొక్క కాంతులను పట్టుకోలేక ఈ చిత్రసేనుడు అనే రాజు మోక్షాగతుడు అయిపోయాడు. ఎప్పుడైతే అయిపోయాడో ఈ పెద్దవారి చిత్తనే పెద్దవారి చూసి పరుగున వచ్చి, అయ్యో, నా భర్తనే కాకుండా నా చెట్టును కూడా నా యొక్క సవతి చంపేసింది, మీరందరూ కూడా రండని ఆ పెద్దవారి ఏం చేసింది? పోయే వాళ్ళందరినీ ఆహ్వానించింది. వాళ్ళందరూ కూడా కత్తులు కటారాలు పట్టుకొని వచ్చి ఈ రెండవ భార్య జంగపాలను చంపేస్తాం పొడిచేస్తామని భయపెట్టారు. ఆమెకి చూస్తే ఎవరూ శరణ్యం లేరు. పార్వతీ పరమేశ్వరుని ప్రార్థించింది. మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అన్యదా శరణం నాస్తి త్వమేవా శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్షరక్షో మహేశ్వర. ఓ శివ, ఈ అరణ్యములో నాకు తల్లి తండ్రి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎవరూ లేరు, మీరే నాకు శరణ్యమని ఎప్పుడైతే ప్రార్థించిందో వెంటనే ఆ చెట్టులో వచ్చిన అగ్నికాంతం చల్లారి దారువ అంటే కర్ర రూపం పోయి శిలగా మారి ఆవుకి ఎలానైతే ముఖముంటుందో అదేవిధంగా స్వామివారి ముఖ దర్శనాన్ని ఇచ్చారు. ఎప్పుడైతే ఆ ముఖ దర్శనం కోయ వాళ్ళపై తాకిందో వెంటనే వాళ్ళ కోయి రూపాలు పోయి దేవతలుగా మారారు. ఈ దేవతలనేవారు ఊర్ధ్వలోకానికి వెళ్ళి బ్రహ్మాది విష్ణుకి చెప్పగానే బ్రహ్మ విష్ణువే కాకుండా 1,000,000 మంది దేవతలు కూడా భూలోకానికి వచ్చి ముఖంతో వెలిశారు కాబట్టే ముకులింగేశ్వరుడని, మధుకమునగా విప్ప చెట్టులో నుంచి ఉద్భవించారు కాబట్టే మధుకేశ్వరుడని, గోకర్ణేశ్వరుడు అంటే ఆవు యొక్క చెవి రంధ్రం ఏ మాదిరిగా ఉంటుందో పాతాళానికి వెళ్ళే వరకు కూడా అదే రంధ్రం కాబట్టి గోకర్ణేశ్వరుడని, ముఖంతో వెలిశారు కాబట్టి ముకులింగేశ్వరుడని నామకరణం చేస్తూ ఈ దేవతలనేవారు వాళ్ళ జ్ఞాపకార్థం ఈ ఆలయాన్ని అనుసరించి పంచక్రోశ మధ్యస్థమందు
ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క లింగాన్ని ప్రతిష్ఠించుకుని ఎవరు లోకానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది ఒక్కడు తక్కువ కోటి లింగాల క్షేత్రం దక్షిణ కాశీ. తర్వాతను శ్రీశైలం శిఖరం దృష్ట్యా తనుత్వా విముక్తికే. శ్రీశైలం వెళ్ళి శిఖర దర్శనం చేస్తేనే మానవుడికి మోక్షం వస్తుంది. కాశ్యాంతే మరణాంతి. కాశీ వెళ్ళి గంగానదిలో మరణించే వారికే మోక్షం. ఇది అలా కాదు. ముఖలింగం ముఖం దృష్ట్యా పునర్జన్మాన విద్యతే. ఎవరైతే ఈ సాన్నిధ్యానికి వచ్చి స్వామివారి యొక్క ముఖ దర్శనాన్ని చేసుకుంటారో మోక్షాన్ని చెంది అంతమంది కైలాస ప్రాప్తి కలుగుతుందని అగస్త్య మహామునితో కుమారస్వామిని వారు చెప్పేటట్టుగా స్కాంద పురాణంలో వ్రాయబడి ఉంది. తర్వాతను ఈ ఆలయ నిర్మాణం అనేది చోళరాజులు చోళగంగ అనంతవర్మ వజ్రేష్ఠుడు అనే రాజులు ఈ ఆలయ నిర్మాణం చేశారని శిలాశాసనాల్లో చెప్పబడుతుంది. తర్వాతను మట్టి పాత్ర ఉంది వెనుక భాగాన, స్వామివారి వెనుక భాగాన. సంతానం లేని వాళ్ళు కానీ వివాహం కాని వాళ్ళు కానీ దాన్ని తాకి నమస్కారం చేసినట్లయితే తప్పనిసరిగా జయమవుతుంది సంవత్సరంలోపు. పూర్వక కుమ్మరాయన ఉంటుండేవాడు. ఆయన మహాశివభక్తుడు. ప్రతినిత్యం కూడా శివుడికి ఆరాధన చేస్తూ ఉండేవాడు. ఆయనకు 60 ఏళ్ళ వయసు వచ్చింది. అష్టైశ్వర్యాలు ఈశ్వరుడు ఇచ్చారు కానీ సంతానం మాత్రం లేదు. ఓ శివ, నాకు ఐశ్వర్యం అయితే ప్రాప్తించావు కానీ సంతానం లేదు. నాకు సంతానం కానీ ఈ వయస్సులో కలిగితే నీకు మట్టి బాణం ఇచ్చుకుంటాను శివ అని మొక్కుకున్నాడు. అలాగనే 60 ఏళ్ల వయసులో ఆయనకి పుత్రుడు పుట్టాడు. సంతోషంతో దంపతులిద్దరూ కూడా వంశదా నదీ తీరానికి వెళ్ళారు. మట్టిని తెచ్చారు. కాలుతో మద్దం చేయకుండా పాలు పంచామృతంలో పోసి బయట భాగాన్ని చేశారు. ఆ మట్టి పాత్ర అంతా కూడా తయారైపోయింది. లోనకు తీసుకువెళ్ళారు గర్భగుడిలోకి. మొదటి ద్వారం దాటింది. ఆఖరి ద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికి మట్టి పాత్ర పరిమాణం పెద్దది, ద్వారం చిన్నదైపోయింది. అయ్యో శివ, ఏమిటి నాకు ఈ పరీక్ష పెడుతున్నా? 60 ఏళ్ళ వయసులో నాకు సంతానం అయితే ఇచ్చావు కానీ నేను ఈ భక్తితో చేసినటువంటి మట్టి పాత్ర నీ సాన్నిధ్యాన్ని చేర్చుకోలేదు కాబట్టి నాకు ఈ పిల్లవాడు వద్దు, మట్టి పాత్ర వద్దున కోపంతో పిల్లవాడిని మట్టి పాత్రలో పడవేసి పూజా ద్రవ్యాలు వేసి కోపంతో వెళ్ళిపోయారు. అర్చకులు చూశారు ఎప్పటికీ రాలేదు. తలుపులు వేశారు. అర్ధరాత్రి సమయ భాగముందున ఉరుములు ఎలాగైతే గర్జిస్తున్నాయో అలాంటి గర్జనతో ఆ పిల్లవాడిని మట్టి పాత్రని వెలుగు భాగాన్ని తీసుకెళ్ళిపోయారు. తెల్లవారు అర్చకుడు తలుపులు తీసేసరికి ఆ పిల్లవాడందులో నిద్రిస్తున్నాడు. అప్పటికి ఈ ఆలయానికి ధర్మకర్తలు గజపతులు వృషారాజులు ఈ విషయాన్ని చెప్పగా మహారాజా వారు వచ్చి ఆ కుమ్మరవాడిని కౌరు పంపి ఆ పిల్లవాడు తన చేతికిచ్చి దానింపుగా పాలు పంచామృతములు పోసి స్వామివారికి అభిషేకం చేశారు. ఇప్పటికీ కూడా సంతానం కాదు, వివాహం కాదు, మనస్సులో ఎటువంటి మంచి కోరికైనా ఒక కోరికని తలంచుకుని దాని తాకి నమస్కారం చేసినట్లయినా తప్పనిసరిగా జయమవుతుందని ఇక్కడ చెప్పబడింది.